ఈ 16 ఏళ్ల పాటు ఎక్కడ ఎక్కడ వెర్రితలలు లేస్తున్నటువంటి వైదిక ధర్మాన్ని నాశనం చేస్తున్నటువంటి ఆచార్యులు ఎవరెవరైతే ఉన్నారో, వైదిక ఋషి హృదయాన్ని అర్థం చేసుకోలేకుండా పాషండంగా ఎక్కడికక్కడ వాళ్ళు ధర్మాల్ని తీసుకొని చొప్పేస్తూ వెళ్తూ ఉన్నారో, వాళ్ళందరినీ ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళందరినీ వాదనల్లో ఓడించి, అంటే వాళ్ళ సిద్ధాంతం గొప్పదైతే వాళ్ళు గెలుస్తారు, లేకపోతే ఓటమే కదా. ఓడించు. కారణం ఏమిటంటే బౌద్ధులకి జైనులకి రాజుల యొక్క ప్రాపకం ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు అది చేస్తున్నారు. ఇంకో పక్కన కాపాళికులని, వైష్ణవులని, శైవులని, వీళ్ళందరూ ఇట్లా లోపల శాక్తేయులని, గాణాపత్యులని, సౌరులని ఇట్లా కొట్టుకుంటూ వెళ్తున్నారు. ఇన్ని ఉండేయండి. ఇంకో పక్కన కాపాళికులని, కాలభైరవోపాసన చేసేవాళ్ళని, అట్లా ఉగ్రభైరవారాధన చేసేటటువంటి వాళ్ళు, ఉగ్రోపాసనలు చేసేవాళ్ళు పెరిగిపోయారు. ఇలా మొత్తము సమాజం అంతా ఎక్కడికక్కడ కుక్కలు చించిన విస్తరిలాగా ఉంది. ఎప్పుడైనా అంతే అమ్మ, వీడు పనికొస్తాడు, వీడు పనికిరాడు అనే ఆచార్యుడు ఎవరొచ్చినా సరే, ఈ దేవుడు గొప్పవాడు, ఈ దేవుడు తక్కువవాడు, ఈ దేవుడి వల్ల నీకు ముక్తి వస్తుంది, ఈ దేవుడి వల్ల పాపం వస్తుంది అని ఎవరు చెప్తారో, వీడొక్కడే నిజదేవుడు, ఇంకోటి దేవుడు కాదు అని ఎవరెవరు చెప్తారో వాళ్ళందరూ కూడా పాపం చేస్తున్నటువంటి వాళ్ళే. వాళ్ళకి నిజమైనటువంటి సత్యం తెలియదు. శంకర హృదయం తెలుసుకుంటే పరమాత్మ సర్వవ్యాపకుడు, అంతటా ఉన్నాడు, ఈ జీవుడికి ఆ పరమాత్మకి అభేదము అనేటటువంటి స్థితి చెప్తారు. అజ్ఞానం వల్ల, మిథ్య వల్ల, మాయ వల్ల నీకు అలా అనిపిస్తుంది. ఆ విధమైన చర్చలు మెల్లిమెల్లిగా ఆరంభమవుతూ ఉంటాయి ఇక్కడి నుంచి. అంటే అక్కడ శివుడు కానీ లేదంటే విష్ణువు కానీ ఒక్కరే అని చెప్పి అంటూ ఉంటారు కదండి, మరి ఈ విభేదాలు ఎట్లా వచ్చాయి? ఒక్కరే అనేటటువంటి ఆచార్యులు ఆదిశంకర్లు. కానీ ఎక్కడ ఆచార్యులు అక్కడ ఉంటారుగా ఎప్పటికప్పుడు. వారు వచ్చేటప్పటికే చాలామంది ఆచార్యులు అప్పటికే అభినవగుప్తుడు కానీ వాళ్ళందరూ రకరకాలైనటువంటి ఆలోచన రీతుల్లో ఉన్నారు. వాళ్ళందరినీ ఒక క్రమ పద్ధతిలోకి తీసుకురావడానికి శంకరాచార్యుల వారు మండనమిశ్రుడు అయితేనేంటి, కుమారుల భట్ అయితేనేంటి, అభినవగుప్తుడు అయితేనేంటి, ఇట్లా భాస్కరాచార్యులు అయితేనేంటి, ఇట్లా అందరినీ ఒక కొలిక్కి తీసుకురావడం కోసం వచ్చారు. అవతారం అది అనన్య సామాన్యమైన అవతారం ఆదిశంకర్లది. సరే, ఇక వ్యాసుల వారు చెప్పారు, ఇట్లా ఉందయ్యా, ఇట్లా చీలికలు పీలికలుగా ఉన్న సనాతన వైదిక ధర్మాన్ని మొత్తాన్ని ఏకీకృతం చేయడం కోసం, అంటే శివుణ్ణి కొలువు విష్ణు వద్దు, విష్ణువుని కొలువు శివుణ్ణి వద్దు, శక్తిని కొలువు మిగతా ఇద్దరు వద్దు, గణపతిని కొలువు వీళ్ళొద్దు అనే వాళ్ళందరూ కూడా పాపాత్ములైనటువంటి గురువులు. వీడి స్థాయి కాదయ్యా. అంత దేవతల్లో ఎవడు గొప్పవాడు ఎవడు తక్కువ అని నిర్ణయించడానికి నువ్వెవడివి? అన్ని పురాణాల్లో వ్యాసుల వారు వీరి గురించి వారి గురించి రాస్తూనే ఉన్నారుగా. వ్యాసుడి నోట్లోంచి తప్పుడు మాట రాదుగా. వ్యాసుడు చెప్పాడంటే అనన్య సామాన్యమైనటువంటి ప్రతి పురాణములోనూ శివచర్చ ఉంటుంది, ప్రతి పురాణమును యందు విష్ణు చర్చ ఉంటుంది, ప్రతి పురాణము యందు మనకి సుబ్రహ్మణ్య ఆరాధన కనిపిస్తూ ఉంటుంది. చాలా మటుకు చాలా చోట్ల అమ్మవారి యొక్క విషయాలు మనకి చూపిస్తూనే ఉంటారు, గణపతి విషయాలు చూపిస్తారు. ఇవన్నీ వ్యాసుల వారేగా రాసింది. ఒకవేళ వ్యాసుల వారి హృదయంలోనే శివుడు తక్కువ, విష్ణువు ఎక్కువ, విష్ణువు తక్కువ, శివుడు ఎక్కువ అని ఉంటే, శక్తి ఎక్కువ, ఇట్లా శక్తి తక్కువ అని ఉంటే వాళ్ళు వీళ్ళందరివి రాయరు కదా. ఎవరి పురాణాల్లో దానికి సంబంధించినటువంటి విషయాలని, దేవి భాగవతం తీసుకుంటే అమ్మ మాహాత్మ్యం చెప్పారు ఆయన, శివపురాణం తీసుకుంటే పరమేశ్వర తత్వాన్ని చెప్పారు, విష్ణు పురాణం, కూర్మపురాణం ఇత్యాదుల్లో స్వామివారి యొక్క మాహాత్మ్యాన్ని చెప్పుకుంటూ వస్తారు కథలన్నీ కూడా. కాబట్టి వారికి వ్యాసుల వారికి కానీ ఎవ్వరికీ అభేదమైనటువంటి స్థితిలోనే వాళ్ళందరూ అద్వైత ఋషి హృదయంతో ఉండేవారు. ఇప్పుడు కొన్ని దారుణాలు జరుగుతున్నాయి, మీకు తెలుసో తెలీదో సమాజంలో. ఈ బొట్టు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పెట్టుకునేవాళ్ళమ్మ, కళ్యాణం బొట్టు అని అందరూ పెట్టుకుంటారు. దీనికి స్మార్తులు, శైవులు, వైష్ణవులు ఇట్లా ఏం లేదమ్మా, అందరూ ఇక్కడి నుంచి ఇక్కడ కళ్యాణం. ఇది సంప్రదాయంగా, ఆచారంగా చాలామంది ఇళ్లల్లో ఈ బొట్టు ఇలా పెట్టుకోవడం అనేది పూర్వం నుంచి ఉంది. అది కళ్యాణం బొట్టు. అది పెట్టుకుంటే మీరు పైకుంది కాబట్టి వైష్ణవులు అనకూడదు. లేదు, అడ్డబొట్టు పెట్టుకునే ఆచారం ఉంది, స్మార్తులందరూ పెట్టుకుంటారు అడ్డబొట్టు. పెట్టుకున్నారు కాబట్టి మీరు శైవులు అంటానికి వీళ్ళ శంకరాచార్య సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు ఎవరు శైవులు కాదు, వైష్ణవులు కాదు. శివుణ్ణి కొలుస్తారు, విష్ణువుని కొలుస్తారు. వాళ్ళకి ఏ దేవుడు నచ్చితే ఆ దేవుణ్ణి కొలుస్తారు. కాబట్టి బొట్టుని బట్టి మీ ఆచారం ఇది, మీ పూర్వీకులందరూ వీళ్ళే అని చెప్పడానికి లేదమ్మా. ఆ బొట్టు ఇక్కడి నుంచి ఇక్కడికే, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తీస్తే ఒక ఆచారం, ఆ బొట్టులో ఆ విభూది నామాలు మొత్తం పెట్టి అంతా రకరకాలుగా పులిమేస్తే ఒక ఆచారం, విభూది పులిమితే. కాబట్టి ఇది వైశ్యులు మనకి
దొరలని ఇక్కడ పిలుస్తారు తెలంగాణలో, వెలమ దొరలు, వీళ్ళందరూ దొరలు, రాజ్యాలు వెళ్ళినటువంటి వాళ్ళు, వాళ్ళందరికీ ఈ కళ్యాణం బొట్టు సంప్రదాయం ఇక్కడ దాకా. అది వైష్ణవం కాదు, కానీ వైష్ణవమేమో అనే భ్రమలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇట్లా బొట్టు పెట్టుకున్న అందరూ శైవులు కాదు. విష్ణుమూర్తిని కొలిచే వాళ్ళందరూ చాలామంది ఇలా బొట్టు పెట్టుకుంటారు. వాళ్ళు ఇష్టం వచ్చిన దైవాన్ని ఆరాధించవచ్చు. ఇది శంకర్లు చెప్పింది, కొట్టుకోవద్దురా నాయన అని. శంకరాచార్యులు వారు అందుకే విష్ణుమూర్తి మీద స్తోత్రాలు రాశారు, శివుడి మీద రాశారు, శక్తి మీద రాశారు, గణపతి మీద రాశారు, సుబ్రహ్మణ్యుడి మీద రాశారు, సూర్యుడి మీద రాశారు. ఆయన రాయింది ఏమిటి? అన్నీ రాసేశారు. కాబట్టి విద్వేషాలు పనికిరావు. వస్తే సమాజం పాడైపోతుంది. వీళ్ళు కొట్టుకుంటే ఇంకొకళ్ళు పుట్టుకొస్తారు, అందులోంచో గీత ఇందులోంచో గీత తీస్తే. కాబట్టి అలా పనికిరాదు. ఒకడొచ్చి అడుగుతాడు, అయ్యా గురువుగారు ఇటు పెడితే గొప్పదా ఇటు పెడితే గొప్పదా అంటాడు. అరే నువ్వు ఇటు పెట్టినా ఇటు పెట్టందే నీకు ముక్తి రాదురా, నలుగురికి పెట్టడం నేర్చుకో, ఇది పెట్టడం ముందు ప్రధానం అని పెద్దలు చెప్తారు. కాబట్టి విద్వేషాలను ఎప్పుడు తేకూడదు. వాడు ఎక్కువ వాడు తక్కువ అంటే మన బతికెంత, మన స్థాయి ఎంత? మనం శివద్వేషము విష్ణుద్వేషము చేయగలిగేంతటి వాళ్ళమా? అదే శంకర్లు చెప్పింది. అందరూ కలిసి ఉండాలి, అంతా ఒకటే అయినటువంటి పరబ్రహ్మము. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఉపాసకుడి యొక్క కార్యం కోసం నువ్వు ఎలా కొలిస్తే అలా పరబ్రహ్మం అనేటటువంటిది రూపాన్ని ధరించి వస్తుందయ్యా. ఇవి ఉపనిషత్ వాక్యాలు. కాబట్టి బొట్టును బట్టి ఏదో కొద్దిగా ఉండేటప్పటికి ఇది మీ ఆచారం. పోనీ ఇట్లా పెట్టాం మనం, వెలమదొరలది అయ్యా మీది వైష్ణవం అన్నాడు అనుకోండి, కానీ వెలమదొరలకి ఎవరు ఆరాధ్యమై ఉంటాడు? ఇంటి ఇలవేల్పు రాజరాజేశ్వరుడు అయి ఉంటాడు. మరి ఒకవేళ ఇట్లా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పొడుగు పెట్టినంత మాత్రాన వాళ్ళు వైష్ణవులైతే వాళ్ళకి రాజరాజేశ్వరుడు ఇలవేల్పు ఎట్లా అవుతాడు? శివయ్య దగ్గరికి వెళ్ళి గుండె ఎట్లా కొట్టించుకుంటారు? వాళ్ళు కొట్టించుకోరు కదా. ఆ బొట్టు సంప్రదాయం, అది తిలకం అలా పెట్టడం, అంతేగాని లేనిపోని విద్వేషాలను తీసుకొచ్చి పెట్టడం కాదు అక్కడ. అంటే దేవుళ్ళకి లేని ఇవన్నీ ఇక్కడ ఎందుకు వచ్చాయండి? ఆచార్యులు మన నెంబర్, మన కౌంట్ పెరగాలి, మన సంఖ్య పెరుగుతూ ఉండాలి. అంతా మన బలం మనది, మన యొక్క పద్ధతి నడుస్తుంది. విద్వేషాలు తగ్గడం కాదు, మన బలం ఉండాలి. ఇది ప్రధానమైంది ఇప్పుడు. కలియుగం యొక్క ధర్మమే అది కదమ్మా. కామము క్రోధము ఇవన్నీ అవతారాలు ఎత్తుతూ ఉంటాయి రకరకాల ఆచార్యుల రూపంలో. ఈ క్రోధాది రూపాలు ఏవైతే ఉన్నాయో వాటిని అణచడం కోసం ఆదిశంకర్లు వచ్చారు ఆ రోజుల్లో. ఆయన వచ్చి ఈ ఆచారాలన్నిటినీ సిద్ధం చేసి ఎవరు బతుకమ్మ ఆడతారో వాళ్ళందరూ స్మార్తులే అమ్మా. బతుకమ్మ అందరిళ్లల్లో ఆడుతున్నారుగా, వాళ్ళందరూ శంకరాచార్య సంప్రదాయానికి చెందిన వాళ్ళే. చితుకుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, ఇదేగా పాట, ఇదేనా? ఒకవేళ వైష్ణవులు అయితే శివుని ముద్దుల గొమ్మ అని అక్కడ ఎందుకు పాడతారు? పోనీ గోదాదేవిని తీసుకుందాం, ఆమె చేసిందేంటి? కాత్యాయని అమ్మవారికేగా పూజ. గోపికలు చేసింది ఎవరికి? కాత్యాయని అమ్మవారికేగా. శివుడితోటి, కృష్ణమూర్తితోటి, కృష్ణయ్యతోటి ముందే అవతారం తీసుకున్న అమ్మవారు ఎవరు? శక్తి, దుర్గా, కాత్యాయని, శారద, ఆవిడేగా. వాళ్ళకి లేదమ్మా విభేదం. లేని విభేదాలు మనం కల్పించుకుంటున్నాం, తెలియక అజ్ఞానంతో కల్పించుకొని ఇక ఇక్కడి నుంచి ఇక్కడ కొద్దిగా బొట్టు ఉండేటప్పటికీ నువ్వు దీన్ని ఉద్ధరించడం కోసమే పుట్టావు. నాకు రాత్రి కలలోకి వచ్చి ఆళ్ళవారు చెప్పాడు, వీడు ఈ వైష్ణవ ధర్మాన్ని ఉద్ధరించడం కోసమే పుట్టాడు అంటాడు ఒక ఆచార్యుడు. లేదురా, నువ్వు మొత్తం ఈ విష్ణువు యొక్క సిద్ధాంతాలని నాశనం చేయడానికే ఈ విభూతి రేఖలు పెట్టుకొని వచ్చావు, నీ అంతటి వాడు లేడు అంటాడు ఇంకో ఆచార్యుడు. శివద్వేషవ అభేదము. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోర్విష్ణోశ్చ హృదయగం శివ. ఎవ్వడైనా సరే దేవుడు తక్కువ అన్నాడంటే అక్కడే మూతి మీద కొట్టాలి. దేవుడు తక్కువ అంటా నేను నువ్వెవడివయ్యా? నీ శక్తి ఎంతయ్యా? ఒక్కటి అమ్మ, ఏ ఆచార్యుడు ఈ ప్రపంచంలో అన్నిటికంటే వేదం ప్రధానము అని నెత్తిన పెట్టుకుంటాడో వాడు మహానుభావుడు. ఏమండి, నాకు ఒక మత గ్రంథం ఉందండి, ఈ మత గ్రంథము మేము చక్కగా ఇగో ఇన్ని శ్లోకాలు, ఇన్ని పద్యాలు, మేము చేసుకుంటాం, మాకు వేదం అనేది రెండోదే, ఇదే మొదటిది అని పొరపాటున ఎవరైనా అన్నారనుకోండి, నాస్తికో వేద నిందక.
వేదాన్ని నిందించినంత మాత్రానే వాడు నాస్తికుడు అయిపోయాడు. పరమేశ్వరుడికి విష్ణుమూర్తికి కూడా కాకుండా పోతాడు. ఆ వేదాలను ఉద్ధరించడం కోసమే కదా ఆయన అన్ని అవతారాలు ఎత్తుకుంటూ వచ్చింది. ఎన్నో అవతారాలు ఎత్తుకుంటూ వచ్చారు. కాబట్టి ఎవడు నెత్తి మీద వేదాన్ని పెట్టుకుంటాడో, నాకు వేదమే శిరోధార్యము, వేదాన్ని మించింది లేదు అని అంటాడో, వాడు నిజమైనటువంటి సనాతన ధర్మానికి చెందినవాడు. మిగతా ఎవ్వడు ఆర్ష ధర్మానికి సంబంధించినటువంటి వాడు కాదు. సనాతన ఆచారం కంటే కూడా వాడిది అర్వాచారం అవుతుంది. ప్రాచీనము అర్వము. అర్వాచారం ఎవరికి కావాలమ్మా? ప్రాచీనమైనటువంటిది కదా కావాల్సింది. కాబట్టి అర్వాచార్యం మనకు అనవసరం. ప్రాచీనాచార్యమే మనకు చాలా ప్రధానమైనటువంటిది. వేదము నెత్తి మీద పెట్టుకొని ఇది నాకు మొదటిదయ్యా, ఏ గ్రంథం ఉన్నా దీని తర్వాతే అని చెబితే, ఆ వేదంలో ఉపనిషత్తులు వచ్చినప్పుడు ఉపనిషత్తులో పరబ్రహ్మ వస్తువు అని చెప్తున్నారు. కొన్ని కాండాల్లో చక్కగా విష్ణుమూర్తికి సంబంధించిన నారాయణ సూక్తాలు, పురుష సూక్తాలు చెప్తున్నారు. ఇంకో చోట రుద్రం చెప్తున్నారు. ఇంకో చోట దుర్గా సూక్తాలు చెప్తున్నారు. ఇంకో చక్క నీలా సూక్తాలు వస్తాయి. ఇలా సూక్తాలన్నీ మనకు వస్తున్నాయిగా సుస్వరంగా. దీని అర్థం ఏమిటి? వేదం నెత్తి మీద పెట్టుకున్నవాడు ఆ వేదములో చెప్పబడ్డటువంటి ఏ దేవతనైనా వాడు మనస్ఫూర్తిగా ఆరాధన చేసుకోవచ్చు. ఇప్పుడు విద్వేషం లేదుగా. ఇవాళ కేవలం విద్వేషం గురించే చెప్తున్నా అమ్మ మొత్తం. ఎందుకంటే సమాజము ఎప్పుడూ విద్వేషాలకి పోతే లేని గొడవలు వస్తాయి. వేరే వాళ్ళకి అవకాశం వస్తుంది ఇతరులకి. ఆ అవకాశం రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఆచార్యులది. గోత్రం మార్చడానికి వీల్లేదు. ఈ మధ్యకాలంలో గోత్రాలు కూడా మార్చేస్తున్నారు. అలా అవకాశం ఉంటుందా? అయ్యో మా ఆచార్యుడు గోత్రం పెట్టుకోవా నువ్వు అంటాడు. ఆచార్యుడు గోత్రం ఎట్లా వస్తుంది? ఇప్పుడు నాది కౌండిన్యస గోత్రం. కౌండిన్య ఋషి నుంచి పరంపరగా జెనెటిక్ థియరీలో వచ్చింది శారీరకంగా. నీ ఆచార్యుడి థియరీ అన్నావనుకో, ఆ ఆచార్యుడికి ఈ జెనెటిక్ థియరీకి సంబంధం ఏముంది? అసలు జీన్ లేదుగా. సాఫ్ట్వేర్ ఉండొచ్చు, హార్డ్వేర్ ఏది లేదు కదా. కాబట్టి ఇలాంటి పొరపాట్లు చెయ్యకూడదు మనం. మొదటి నుంచి పూర్వం అట్లా ఉండేది. ఈ గోత్రం పెట్టేసుకోండి అనేవాళ్ళు. ఎట్లా పెట్టుకుంటారు? ఆ జెనెటిక్ థియరీ ఉండాలిగా, అందులో ఆ జీన్ రావాలిగా. కాబట్టి ఇట్లా అనేక అంశాలు ఇవాళ సమాజంలో అప్పుడు శంకరాచార్యులు వారు ఉన్నప్పుడు ఇప్పుడైనా ఇలాంటి ఇబ్బందులు ఉండేవి. వీటన్నిటిని నువ్వు జయించాలయ్యా అని ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారిని ఆయన 16 ఏళ్ల పాటు ముందరికెళ్ళి చేయమన్నారు. ఇక పని మొదలుపెట్టారు వారు.